హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా న్యూ ఇయర్లో రెజల్యూషన్ పేరుతో 1 నుంచి 7th వరకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అయినటువంటి మల్లేశ్వరి రెడ్డి గారు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన సిరీస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో 27 నుంచి 8th జనవరి 2021 వరకు ఉంటుంది. సో అంతేకాకుండా అకాడమీ ప్లాట్ఫామ్లో మన కోడ్ని యూజ్ చేసి RK-T10తో మీరు అన్లాక్ చేసి ఫ్రీ క్లాసెస్ కూడా చాలా వరకు వినవచ్చు ఫ్రెండ్స్. సో లక్ష్యం పేరుతో 1 year బ్యాచ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, 5th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా రక్షక్ పేరుతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకి పోలీస్ కానిస్టేబుల్ SIకి సో బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. లాంగ్ టర్మ్ బ్యాచ్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఏంటి, RK-T10 లేదా స్మార్ట్ అనేటువంటి కోడ్ని యూజ్ చేస్తే. ఓకేనా ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు 8 గంటలకి ఆన్లైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డైలీ ఛాంపియన్షిప్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 8:30కి అనాలిసిస్ పార్ట్ అయితే ఉంటుంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారికి ఒక బెస్ట్ సబ్స్క్రైబర్ని తీసి వారికి 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఫ్రీ క్లాసెస్ సేమ్. సో ఏపీ పోలీస్ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాస్ అయితే ఉంటాయి. సో జనవరి 27, 24, 31 వరకు ఉంటాయి. గలా మారథాన్ పేరుతో 25 నుంచి 31 వరకు క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మన RK-T10 కోడ్ని యూజ్ చేసి మీరు ఫ్రీగా 10% సబ్స్క్రిప్షన్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. 10% డిస్కౌంట్ అయితే మీకు లభిస్తుంది. ఓకేనా. అంతేకాకుండా మీరు అంత మొత్తం అమౌంట్ను ఒకేసారి పే చేయకుండా ఇన్స్టాల్మెంట్ వైజ్గా కూడా మీరు పే చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, డిఎస్సి నోటిఫికేషన్ మనకి 2021 సో 21లో రాబోతున్నట్లుగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో ఇందుకోసము ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది కంపల్సరిగా నిర్వహించాలి. 2017లో లాస్ట్ టైం కండక్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. అయితే మనకు ఫిబ్రవరిలో ఈ యొక్క టెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నట్లుగా మనకైతే ప్రాథమిక సమాచారం అయితే అందింది ఫ్రెండ్స్. సో మరి ఇది ఆన్లైన్లో కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ అది ప్రభుత్వం దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశాన్ని మనము చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆన్లైన్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన పంపినట్లుగా తెలుస్తుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఎంసెట్, డిఎడ్ ప్రవేశ పరీక్షల మాదిరిగా ఆన్లైన్ విధానం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBTలో టెట్ జరిపేందుకు ప్రభుత్వం అనుమతి కోరింది. ఇకపై టెట్ ఒకసారి పాస్ అయితే దానిని జీవితకాలం విలువ ఉంటుందని ఇటీవల జాతీయ ఉపాధ్యాయ మండలి NCET సో తీర్మానించడం అయితే జరిగింది. సో ఇప్పటి వరకు దానికి 7 సంవత్సరాలు మాత్రమే విలువ ఉండేది ఒకసారి రాస్తే. ఓకేనా. సో NCTE తీర్మానం మేరకు రాష్ట్రంలోనూ జీవోకు సవరణ చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఓకేనా. సో NCTE ప్రకారము సో అన్ని రాష్ట్రాలు కూడా కంపల్సరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ఏం చేసింది, ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసింది. అంటే ఒక్కసారి మనము టెట్ రాస్తే అది లైఫ్ లాంగ్ ఎలిజిబిలిటీ ఉంటుందనేది సో దీని యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు. జాతీయ విద్యా మండలి, ఓకేనా, జాతీయ మండలిని సంప్రదించాం. సో దీనిపైన ఇలాంటి తీర్మానం ఇంకా గెజిట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఓకేనా. అయితే రాకపోవడంతో జాతీయ మండలిని సంప్రదిస్తున్నామని, అసలు ఏంటిది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందా లేదా రాష్ట్రాలకు అనుకూలంగా మేమే టెట్ని కండక్ట్ చేసుకొని దానికి వ్యాలిడిటీ ఇచ్చుకోవాలా అంటూ సో దీనిపైన ఒక అభిప్రాయం అయితే రెండింటి మధ్య లేదు ఫ్రెండ్స్. దానిపైన ఒక క్లారిటీ కోసం అయితే ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. సో ఈ విషయాన్ని అయితే ఈనాడుకు తెలపడం జరిగింది. సర్టిఫికేట్ విలువ ఎన్నాళ్ళు అనేది అంటే వ్యాలిడిటీ ఎన్నాళ్ళు అనేది నోటిఫికేషన్లో ఖచ్చితంగా చెప్పాలా, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అయినా చెప్పవచ్చా అనేటువంటి వివరణ కోరామని చెప్పారు. ఓకేనా. సో అంటే ముందుగా టెట్ కండక్ట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ యొక్క టెట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్లో తర్వాత చెప్తాం మేము దాని వ్యాలిడిటీ గురించి, సో ఇన్ని రోజులు ఉంటుంది లేదా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక బ్లాంక్ లాగా వదిలిపెట్టేసి తర్వాత చెప్దామా అనేటువంటి అంశాన్ని కూడా వివరణ కోరడం అయితే
జరిగింది. సో దీనిపైన స్పష్టత రాగానే మనకు తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షను కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మనకు ఎప్పుడు అంటే ఫిబ్రవరిలో కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ టెట్ నోటిఫికేషన్. ఓకేనా. సో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 సార్లు టెట్ నిర్వహించారు. ఒకసారి 2017 జూలైలో జరిపారు. సో ఆ 2 సార్లు ఆన్లైన్ అంటే కలము కాగిత విధానంలోనే పరీక్ష నిర్వహించారు. 2 సార్లు ఆఫ్లైన్ ఓకేనా. సో అంటే డైరెక్ట్ పెన్ పేపర్తో, సో ఆన్లైన్ కాదు. కానీ ఈసారి మాత్రము ఆన్లైన్లో కండక్ట్ చేసేటువంటి యోచనలో ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో చూద్దాం మరి. కానీ సో విద్యాశాఖ నుండి, కేంద్ర విద్యాశాఖ నుండి, ఎన్సీఈఆర్టీ నుండి మనకైతే ఒక క్లారిటీ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, ఈ యొక్క అర్హత విషయమై. ఓకేనా, ఎందుకంటే దానిపైన ఇంకా గెజిట్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి సో తర్జన భర్జన అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన టెట్కి సంబంధించినటువంటి అప్డేట్. సో ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్స్ని ఇక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. అంతేకాకుండా న్యూ ఇయర్లో టేక్ ఏ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటూ సో స్పెషల్ క్లాసెస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాయ్ మల్లీశ్వరి రెడ్డి గారు 27 నుంచి సో డిసెంబర్ 27 నుంచి 8th జనవరి వరకు అయితే మనకు క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఫ్రీ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ RKT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి అన్ని ఫ్రీ క్లాసెస్ని మీరు డీకోడ్ చేయవచ్చు, అంటే అన్లాక్ చేయవచ్చు అని అర్థము. ఓకేనా. సో లక్ష్యం పేరుతో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచ్ అంటే 1 year బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కోడ్ యూజ్ చేసి మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. 10% డిస్కౌంట్ ఉంటుంది. రక్షక్ పేరుతో ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే, 4th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2 బ్యాచ్ 5th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 8 గంటలకి కాంపిటేటివ్ ఎగ్జామ్ డైలీ 2020 ఛాంపియన్షిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు 8 గంటలకి 8:30కి అనాలిసిస్ పార్ట్ ఉంటుంది. అందులో కనుక మీరు పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో కనుక ఎవరైనా ఒక సబ్స్క్రైబర్స్ని సో లక్కీ పర్సన్ని తీసుకొని వారికి 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ యొక్క 2020 ఇయర్లో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో గలా మారథాన్ 25 నుంచి 31 డిసెంబర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్స్ అన్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫాలో అవ్వండి. RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఓకేనా. సో ఆ అమౌంట్ను కూడా మీరు ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా కట్టుకోవచ్చు, ఒకేసారి వీలు కాకుండా. ఓకేనా ఫ్రెండ్స్. సో వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.